ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. He that hath my commandments and keep them, he it is that loveth me. మనము ఎవరినైనా ప్రేమించాము అంటే అది ఏ విధంగా వారి ఎడల వ్యక్తపరుస్తాము, వారు ఏమి చెప్పినా ఏమి చేయాలి అని చెప్పినా అవి వింటాము, వారి చెప్పిన విధముగానే చేస్తాము, వారి ఎడల మనకున్న ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తాము. మరి నీవు దేవునిని నిజముగా ప్రేమించిన ఎడల అది ఏ విధంగా వ్యక్తపరుస్తాము అంటే ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయన మన కొరకు చూపించిన మార్గములలోనే నడుస్తాము. దేవునికి విధేయత కలిగి ఉండి ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించాలి. ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునిని ప్రేమించిన బిడ్డలందరూ ఆయన చిత్తానుసారముగా జరిగించారు. ఆయనకిష్టమైన పనులను మాత్రమే జరిగించారు. అబ్రహాము ఆయనను నమ్మాడు, ఆయన మాటను విన్నాడు. ఆయనను ప్రేమించిన వారిలో ఒకడు కనుక ఆయన ఆజ్ఞ ప్రకారం జరిగించాడు. నోవాహు దేవునిని ప్రేమించాడు కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పిన విధముగా నెరవేర్చాడు కనుక వారు జీవితంలో ఆశీర్వదించబడ్డారు. నీకు కూడా నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్న ఒక ప్రత్యేక రీతిలో దేవుని ఆశీర్వాదాలను నీకు కావాలి అన్న ఆయన మాటలను గైకొని పాటించు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన మార్గములలో నడిచిన వారిని దేవుడు ఏ విధంగా అయితే వారి జీవితాలను హెచ్చించాడో అదే విధముగా నిన్ను నీ ఇంటి వారిని నీ యావత్తును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానాన్ని వినిచున్నారో నాయన, అవును ప్రభా, నీ ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం గైకొని ఎడల తండ్రి ప్రభా నిన్ను ప్రేమించబడలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి ప్రభా. అవును ప్రభా, ఎవరైతే నాయన నీ యందు ప్రేమను వ్యక్తపరుస్తారో తండ్రి, వారు నీ మాటలను నీ ఆజ్ఞలను గైకొని వారుగా నాయన మీరు చెప్పిన విధమును బట్టి నాయన అట్టి ప్రకారం జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన తండ్రి ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడవు గనుక తండ్రి ప్రభా సమయానుకూలంగా నాయన తండ్రి ప్రభా వారి సమస్తమును నెరవేర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.